గ్లోబల్ సమ్మిట్ ప్రధానంగా పత్రికల్లో పతాక శీర్షికలో వార్తలు తెలంగాణ ట్రాన్స్పరెన్సీ తెలంగాణ వైబ్రెంట్గా ఉండబోతుందని అంటున్నారు. మీరు ఈ సమ్మిట్ను ఎట్లా నిర్వచిస్తారు? నాకు తెలిసి అంటే ఒక టర్మ్ వచ్చిందండి. వికాసమా వినాశనమా అని నేను ఒక 16 ఏళ్ల క్రితం ఒక డాక్యుమెంటరీ చేసిన. అదప్పుడు కోస్టల్ ఇండస్ట్రియల్ కారిడార్ ఓకే. అక్రాస్ ఇండియా, అందులో ఆంధ్రప్రదేశ్ అప్పుడు మన ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ జరిగినటువంటి వినాశనం నాకైతే వినాశనం కనిపించింది. ఎందుకంటే మంచి పచ్చని పొలాలు, చేపలు పట్టుకునేది, పంటలు వాళ్ళు చేసుకునేవాళ్ళు, పంటలు పండించుకునేది అన్నీ మనకు తెలుసు. ఆంధ్ర అంటే ఏంటి? ఇట్స్ అ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. అట్లాంటి అన్నపూర్ణ లాంటి ప్రదేశాన్ని వీళ్ళు ఏం చేసిందంటే సెజ్ల పేరుతోటి కోస్టల్ ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పేసి ఒక దగ్గర ఈ ఆయిల్ రిఫైనరీలు, పోర్టులు, ఇక రకరకాలైనటువంటి ప్రాజెక్ట్ ఏదైనా కావచ్చు. అందులో ఒక ఫార్మసిటీ కూడా ఉంది, అందులో ఒక మీకు థర్మల్ ప్లాంట్లు, ఇక రకరకాల ప్రాజెక్టులు అన్నీ వచ్చినాయి కోస్తా ప్రాంతం మొత్తం. ఎక్కడ చూసినా కానీ ప్రజలు విస్థాపనకు అయిపోయినరు, వాళ్ళు బికార్లు అయినరు, వాళ్ళు ఎందుకు కొరగాకుండా అయిపోయినరు. రెండోది మొత్తం పర్యావరణం సర్వనాశనం అయిపోయింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు నాకు వచ్చిన మేజర్ ప్రశ్న ఇది, అభివృద్ధి ఎట్లా అవుతుంది? ఎందుకంటే నేను గమనించినది గత నా 20 ఏళ్ళ సర్వీస్లో, అంటే యాజ్ ఎ జర్నలిస్ట్ నాకు గమనించింది ఏంటంటే మనం ఏదైతే అభివృద్ధి అనుకుంటున్నామో అది ఎట్లా వచ్చింది? ఇట్ ఈస్ ఇంగ్లీష్లో చెప్తే కలనైజేషన్ యొక్క ఎక్స్టెన్షన్. ఇప్పుడు మనం ఎంతసేపు అభివృద్ధి అంటే ఎవరితోటి పోల్చుకుంటున్నామో, ఒక యూరోప్ తోటి కానీ ఒక అమెరికా తోటి కానీ పోల్చుకుంటున్నాం. వాళ్ళు ఎట్లా అభివృద్ధి చెందిందండి? ఈ రోజుకి కూడా కాలుష్యకారకమైన మొత్తం ఇండస్ట్రీలన్నీ కూడా మనలాంటి దేశంలో దొక్కి అమెరికా వాళ్ళు వాళ్ళ దేశాన్ని చాలా అందంగా సుభిక్షంగా ఉంచు. అభివృద్ధికి నిర్వచనం ఏమిటి? అదే చెప్తాను. ఇప్పుడు కాలనైజేషన్, ఈ బ్రిటిష్ వాళ్ళు కానీ ఫ్రెంచ్ వాళ్ళు కానీ వీళ్ళందరూ పోర్చుగీసు వీళ్ళందరూ ఎట్లా అభివృద్ధి చెందారు ఆ రోజుల్లో? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మొదలైన కొత్తల్లో ఆఫ్రికా దేశంలో మైనింగ్లు, ఆఫ్రికా దేశాన్ని నాశనం చేసారు, మన దేశాన్ని కొల్లగొట్టి బ్రిటిష్ వాళ్ళు అంటే కాకులను కొట్టి గద్దెలకు వేయడం అనేది ఈ అభివృద్ధి నమూనా. దీన్ని 100 ఏళ్ల క్రితము గాంధీ గారు కూడా చాలా క్రిటిసైజ్ చేసింది. ఏంటంటే మనం కనుక వాళ్ళని చూసి వార్తలు పెట్టుకుంటే భారతదేశంలో ఇంటర్నల్ కాలనైజేషన్ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది అదే కదా. ఇప్పుడు చిన్న సన్నకారు రైతులు, ఇదొక రైతాంగం, ఇదొక సమాజం. ఈ సమాజాన్ని దోచుకు తినడానికే పుట్టినట్టు ఇక మనకున్నారు అదానీలు, అంబానీలు, ఇక రకరకాలు. మొన్నటి వరకు ఏంటంటే మల్టిపుల్ ప్లేయర్స్ ఉండేవాళ్ళు. ఈరోజు 2, 3, 4, 5, 10 మంది మాత్రమే ఆ ప్లేయర్స్ అయినారు. ఇది దేశంలో జరుగుతున్నటువంటి చరిత్ర. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఏం చెప్పొచ్చారండి? రైతులను కాపాడుతామన్నారు. అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రైతే రాజు, రైతుల కోసం మేము చేస్తాము, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పారు. వీళ్ళు కూడా ఏదో రకరకాలు చెప్పారు. వచ్చినాక ఏం చేస్తారు? ఉన్న భూములు గుంజుకొనడు, వేరే వాళ్ళకి ఎవరికో ఉత్తగియ్యరు. కానీ ఇప్పుడు ఇయ్యడం అంటే ఎటు తిరిగి కూడా రైతులు అనేవాళ్ళు వ్యవసాయ రంగాన్ని నుంచి విడిచిపోవాలి అన్నట్టుగానే ఉంది తప్ప. ఎందుకంటే ఘాటాకా సౌదా అంటారు, ఖేతీ ఘాటికా సౌదా అనేది ఒక పెద్ద ఇది ఇచ్చేసాను. మరి న్యూజిలాండ్ కూడా ఒక వ్యవసాయ ఆధారిత దేశమే, అది ప్రాస్పరస్గా ఉంది. నెదర్లాండ్స్ కూడా వ్యవసాయ ఆధారిత దేశమే. మరి వాళ్ళ నుంచి మనం ఎందుకు నేర్చుకోము? ఎంతసేపు కూడా వ్యవసాయంలో ఉన్న రైతులు మాత్రమే త్యాగాలు. నెదర్లాండ్లో ఉన్న జనాభా ఎంత, నెదర్లాండ్ అవసరాలు ఎంత, డెన్మార్క్ దేశం ఎంత, దాని అవసరాలు ఎంత? ఇవాళ భారతదేశం చాలా విశాలమైనది. ఈ విశాలమైన దేశంలో 150 కోట్ల మంది పైబడి జనాభా ఉన్నది. 140 కోట్లు 140 కోట్లు అనుకుందాం. ఈ 140 కోట్ల మందికి ఇండ్లు కావాలి, కరెంటు కావాలి, నీళ్లు కావాలి, వీళ్ళ మౌలిక అవసరాలు తీర్చేందుకోసమై బట్టలు కావాలి, టానికులు కావాలి, సిరంజీలు కావాలి, టాబ్లెట్లు కావాలి, వీళ్ళందరిగా బతికేందుకోసమే జరగాలి కదా. ఇప్పుడు అందులో అనేక వస్తువులు మీరు చెప్పినవి మనకు అవసరం లేనివే ఉన్నాయి.
నేను చాలా పెద్ద లిస్ట్ తీస్తాను మీకు కావాలంటే. మీరు అన్నారు ట్యాబ్లెట్లు, సిరంజులు ఇవన్నీ అవసరం లేకుండా ఇప్పుడు ఫార్మా కంపెనీల వల్ల ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. వాళ్ళు తయారు చేసే మందులు తిని వాటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చచ్చిపోతున్నారు. వాళ్ళు చేసే కాలుష్యం వల్ల చాలామంది చచ్చిపోతున్నారు. అందుకోసమే కదా మేము మా దగ్గర ఫార్మసిటీ అవసరం లేదని. మీరు ఆ విషయంలోకి మొదటి నుంచి మొదలు పెడితే ఇప్పుడు మనకి ఇప్పుడు మీరు ఎనర్జీ అన్నారు. ఎనర్జీ దేనికోసం వాడుతున్నారండి? ఎంతసేపు ఏం చెప్తారు? ఇప్పుడు రైతుల కోసం మేము పెద్ద ప్రాజెక్టులు కడుతున్నాము, నీళ్లు అవి అని అంటున్నారు. ఎవరికి పోతున్నాయి ఆ నీళ్లు? మీరు పోలవరం చూస్తే అన్ని పిల్ల కాలువలు ఎక్కడ లేవు, అన్ని భారీ స్థాయిలో పెద్ద 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 అదేమంటారు ఆల్మోస్ట్ హైవే లాంటి కాలువలు. అవి ఎవరికి పోతున్నాయి? ఇండస్ట్రీకి పోతున్నాయి. మీరు ఇంకోటి ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అంతకుముందు కూడా వాళ్ళు ఇంకో ప్రాజెక్ట్ ఏదో కట్టారు వైజాగ్లో. ఒక్క చుక్క నీరు రైతులకు పోదు. ఇప్పుడు ఈ కాళేశ్వరం నీళ్ళు ఎవరికి పోతున్నాయి? అవి మనకు తెలియదు. నేనేమంటున్నంటే దెర్ ఆర్ ఆల్వేస్ ఆల్టర్నేటివ్స్ అవైలబుల్. ఇప్పుడు మనము నీళ్ల విషయంలో చూస్తే మనకి రాజస్థాన్లోనే చాలా మంచి గొప్ప ఉదాహరణ ఉంది. మీకు తెలుసు రాజేంద్ర సింగ్ గారు. ఆయన ఏం చేసిండ్రు అక్కడ? మంచిగా ప్రతి ఏ ఊరికి ఆ ఊరు మొత్తం చెరువులు వాటిని నుంచి ఒక ఎండిపోయిన నదిని మళ్ళీ జీవనది చేసింది. అట్లా మనం ఎందుకు చేసుకోలేం? మనకు తెలంగాణలో ఒక చరిత్ర ఉంది. చెరువులున్న కాడ వరి పండించేటోళ్ళు, మిగతా అంతా మనం జొన్నలు, సద్దలు, రాగులు ఇవే తినేటోళ్ళు, వర్షాధారిత పంటలు. అది తిన్నప్పుడు అందరికీ ఎవరికి ఏ రోగం రాలే, ఎవరికి సూదులు మందులు గోళీలు అవసరం రాలే. ఇప్పుడు కావాలని ప్రతి చోట నువ్వు ఒక చోట విస్థాపన చేసి అంటే ఒక పెద్ద భారీ ప్రాజెక్ట్ కట్టాలి, ఒక కాళేశ్వరం లాంటి దాంట్లో మనమే చూసినాం మల్లన్న సాగర్లో ఏం జరిగింది, ఆ ప్రజల పరిస్థితి ఏమైంది. మీకు ఒక విజన్ అనేది అసలు ఉందా? వీళ్ళు మాట్లాడితే విజన్ డాక్యుమెంట్ అంటారు, ఎవరికి విజన్ లేదండి, ఎవరికి విజన్ లేదు. ఇదంతా మొత్తం తుగ్లక్ పాలన, అంత తప్ప ఇంకోటి ఏం లేదు. మీకున్న పర్యావరణ ఏవైతే సాధనాలు ఉన్నాయో అవి పరిమితంగా ఉన్నాయి. ఆ పరిమితంగా ఉన్న పర్యావరణ సాధనాలను మనము మ్యాక్సిమం బెనిఫిట్కి ఈ జనరేషన్నే కాదు నెక్స్ట్ ఇంకో 100 జనరేషన్లు ఎట్లా బతకాలనే దాని మీద ఆలోచన చేసి మీరు ఒక విజన్ డాక్యుమెంట్ చేయాలి. కానీ నేను అడగోలుగా కానీ మీరు అంటున్నారు అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ 3వ ర్యాంకు రాబోతున్నది, దాన్ని గర్వపడాలి కదా మనం. అవును, ఎవరికి మధ్యలో దేశంలో బిచ్చగాళ్ళు తయారైనప్పుడు ఆ వ్యవస్థ ఆ $3 ట్రిలియన్ చేసుకుని ఏం చేసుకుంటారండి? ఎవడు బెనిఫిట్ కోసం? అదాని దగ్గర $3 ట్రిలియన్ మిగతా 100 కోట్ల మంది అడక తింటుంటే ఏం లాభం? అది ఎప్పుడు సుభిక్షంగా ఉంది ఈ దేశం? వాట్ హ్యాపెండ్? ఎప్పుడు నిజమైన మంచి సుభిక్షత వచ్చింది? అప్పుడు ఇందిరాగాంధీ గారు అందరికీ కూడా భూములు ఇప్పించారు. ఆ రోజు తర్వాతే కదా నిజంగా ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక స్థాయి అనేది పెరిగింది. ఎట్లా పెరిగింది? మీకు ఒక ఆస్తి వచ్చింది, ఒక పర్సనల్ ఆస్తి వచ్చింది, మీకు ఒక సస్టైనబుల్ సురక్షితమైనటువంటి ఆస్తి ఇప్పించిన రోజు సరే. దాని తర్వాత కూడా సాధనాలు ఇప్పించాల్సింది. దాన్ని ఎట్లా మీరు వాడుకోగలరు, ఎట్లా చేస్తారు? ఈరోజు మా ఊళ్ళల్లో నేను చెప్తున్నా, ఒక అబ్బాయి ఉన్నాడు 19 యంగ్స్టర్, అసైన్మెంట్ భూమే ఉంది వాళ్ళకు 4 ఎకరాలు. ఆయన నెలకు ₹1,00,000 సంపాదిస్తుండు బర్రెలు పెట్టుకొని. మరి అది కదా ఆస్తి, అది కదా అసలైన అంటే సుస్థిరమైనటువంటి ఆస్తి. అతనే కాదు ఆ తర్వాత ఇంకో 4 తరాలు కూడా ఆ భూమి మీద బతుకుతారు. అది తీసేసి మీరు ప్రజల చేతుల్లోంచి అది లాగేసుకొని ఒక పెద్ద పారిశ్రామికవేత్తలకు ఇచ్చి వాళ్ళు ఇచ్చే సోకాల్డ్ జాబ్లు అది ఎవరికి వస్తుంది? ఈ జనరేషన్ వాళ్ళకి వస్తుంది. నెక్స్ట్ జనరేషన్కి ఉంటుందా? నెక్స్ట్ జనరేషన్ బతుకుతుందా అదే జాబ్ మీద? బతకలేరు. ఇప్పుడు ఒక భూమి ఉంటే ఆ భూమిలో మొత్తం ఫ్యామిలీ అంతా బతుకుతుంది కదా, అందరు పని చేసుకుంటారు కదా, ఎవరికి టెన్షన్ ఉండదు కదా, ఎవరికి స్ట్రెస్ ఉండదు కదా, ఎవరికి బీపీలు ఉండవు కదా. మరి అందరు ఉద్యోగాలు ఎట్లా? మరి ఉద్యోగాలు ఎందుకు? మరి అదే నేను అనేది, ఇది లైవ్లీహుడ్ ఎందుకు కాదు? ఇది ఉద్యోగం కాదు, ఇది ఇంకా సుస్థిరమైన ఉద్యోగం. దీని మీద ప్రభుత్వాలు ఎందుకు ఏమంటారు ఒక ప్రణాళిక ఎందుకు చేయరు? రైతాంగాన్ని అభివృద్ధి చేయడానికి, రైతులు తమ కాళ్ళ మీద తాము సుస్థిరంగా బతకడానికి ఎందుకు చేయరు? ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో అయినా వాళ్ళు షాంపూని ఒక 5 గ్రాముల షాంపూని ₹5 అమ్ముకునే హక్కు ఒక ఇండస్ట్రీ వానికి ఇచ్చింది. కానీ ఇక్కడ రైతు తను పండించింది, తన కష్టము, తన ప్రొడక్షన్ వాల్యూస్ వీటన్నిటినీ డిసైడ్ చేసుకుని తన రేటు నిర్ణయించుకునే హక్కు ఒక రైతుకు లేదు. ఇప్పుడు ఏమవుతుంది? ప్రాబ్లం ఎక్కడొస్తుంది? మీకు ఇన్పుట్ కాస్ట్కి అటు మీరు చేస్తున్నటువంటి ఏదైతే సేల్ ప్రైస్ ఉందో దానికి ఎక్కడ పొంతన లేదు.
మీరు ఏ రోజైతే నేను ఖచ్చితంగా నువ్వు పండించిన ప్రతి ఒక్క పంట గింజ నేను కొంటా అని గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వమనండి, ప్రతి ఒక్కరు మళ్ళీ వ్యవసాయం చేస్తారు. ఈరోజు మా ఏరియాలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలేసి పుదీనా పంట వేసుకొని బతుకుతున్న వాళ్ళు ఉన్నారు 4 మా ప్రాంతంలో. ఈరోజు ఆ ఊర్లో అదే ఊర్లో పావర్టీ నుంచి వాళ్ళు సక్సెస్ అయ్యిండ్రు పుదీనా పంట వల్ల. మొండిగవరెల్లి గ్రామం, ఆ గ్రామంలో ఇప్పుడు మళ్ళీ 800 ఎకరాలు తీసుకుంటారట, అంటే ఇండస్ట్రియల్ పార్క్ పెడతారట. ఒక పక్క నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలేసుకుని అందరు మళ్ళీ వ్యవసాయం పోతే మంచిది అని వ్యవసాయానికి వెళ్ళాలనుకుంటే మంచిది అంటున్నారు. ఇంకో పక్క నుంచి మీరేమో ఉన్న భూములన్నీ గుంజుకపోయి అందరినీ పోయి రోడ్ల మీద బిచ్చం ఎత్తుకోమని చెప్తున్నారు. ఎవరికి వస్తాయండి ఉద్యోగాలు? ఈరోజు చూస్తున్నాం కదా, మొత్తం అమెజాన్ కంపెనీ, మా దగ్గర అమెజాన్ డేటా సెంటర్ పెట్టారండి. అమెజాన్ కంపెనీలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? అమెజాన్ మొత్తం కంప్లీట్గా ఈరోజు రోబోటిక్స్తో నడుస్తుంది.